ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయ్యాల్టి మన దుమ్దాం ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. జాతరమ్మ జాతర, మేడారం జాతర. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర షురు అయిందోలా. దేశంలోనే కాదు, అసలు ఆసియా ఖండంలోనే అడవి బిడ్డలు చేసుకునే పెద్ద జాతర ఇది. లక్షల మందితోని మేడారం ఊరు కిటకిటలాడుతుంది. బస్సులు, కార్లు, బండ్లు అన్ని మేడారం దిక్కే తోవబడుతున్నాయి. పారి మరి మేడారం జాతరకు మనం కూడా పోదాం. అగో చూడుర్రి మనం మేడారంలా జనం ఎట్లున్నారో. ఉష్క ఒత్తి రాలనంత జనం అంటారు చూడు. అగో గదేగిది వందల వేలు కాదు, లక్షల మంది ఒక చిన్న ఊరికి వచ్చిరు. అమ్మలగన్నా అమ్మలకు బంగారం పెట్టి మొక్కులు చెల్లించుకుంటుర్రు. మేడారం పెద్ద జాతర షురు అయింది. ఇక ఆడ జనాలు సమ్మక్క సారాలమ్మలను దర్శనం చేసుకునేందుకు ఎక్కడెక్కడికెళ్ళో అత్తనే ఉన్నారు. మన తెలంగాణ నుంచే కాదు, దేశం 4 దిక్కుల నుంచి అడవి బిడ్డలు మేడారంతో వట్టిర్రు. బస్సులు, కార్లు, వ్యాన్లే కాదు, ఎడ్ల బండ్లు కట్టుకొని కూడా మేడారం కచ్చిర్రోల్లా ఆటలు, పాటలు, డప్పు సప్పుళ్ళు, శివసత్తుల వీరంగాలు, తీన్మార్ డాన్సులు. ఏహే చెప్పుడు కాదు, చూసుడే కావాలి అసలు. చెంతనే పైడితే రాజు రాజమేలేను, కన్ను గట్టమని పాతాపరుద్రుడు పైడితే రాజుకు కబురు పంపేను. మానులు, మాకులు, కుంటలు, చెరువులు, పంటలు మావని పన్నెందుకని న్యాయం, ధర్మం, సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను. భూమండలాన్ని ఏలిన జాతి, భూమి పుత్రుల వీరుల ఖ్యాతి, ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే. కత్తిడాలు చేతబట్టి నారులే మన సమ్మక్క సారక్క శత్రువుల నెలగొల్చినారులే. వనదేవతలు జనంలకు వచ్చే రోజు నుంచి మళ్ళా వనంలకు పోయేదాకా అసలు మేడారం ఊరు లెక్క ఉండనే ఉండది. ఈ నెల 31వ తారీఖు దాకా ఈ జాతర నడుతుంది. అమ్మలను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఈ గిరిజన దేవతలను సాగదోల్తారు. మన సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి. గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక. చెయ్యిపాటి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది కదా. ఈ 2 ఏళ్లలో రోడ్డు మీదకి రానోళ్ళు ఎవరు చెప్పురోలా?
రైతులు వచ్చిర్రు, ఆటో డ్రైవర్లు వచ్చిర్రు, ఆడిపడుషులు, గురుకులం పిల్లలు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, నర్సులు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు ఈ ప్రజాపాలనలా మాకు అన్యాయం అవుతుంది అనుకుంటా రోడ్డెక్కిర్రు. ఇక ఇప్పుడు కరెంటోళ్ళు కూడా రోడ్డెక్కిర్రు. ఆగో వీళ్ళందరూ కరెంట్ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు. ఇప్పుడు మన రేవంత్ సర్కారు గోసబుచ్చుకుంటుందని మరలబడ్డారు. కరెంటోళ్ళ హెడ్ ఆఫీసు ముందు పెద్ద ధర్నా చేసిరు. ఈ 2 ఏళ్ల సంది కరెంటోళ్లను గోసబుచ్చుకుంటురు. అసలు తరీక లేకుండా బదిలీ చేస్తురు. మా తక్లీఫ్లను సర్కారు పట్టించుకోలేదనుకుంటా. ఇదివరకే సమ్మె నోటీసు కూడా ఇచ్చిరు. ఇంకో దిక్కు ప్రమోషన్ తెలంగాణ ఇంజనీర్లకు అన్యాయం చేస్తానని ధర్నాకు దిగిరు. ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ పవర్ చేసి రక్షించాలి మేనేజ్మెంట్ మొండి వైఖరి ఆపాలి ట్రాన్స్ఫర్స్ వెంటనే ఆర్టిజన్లకు గ్రేడ్ ప్రమోషన్ వెంటనే. బాగా నెగ్లిజెన్స్గా ఎంప్లాయీస్ అంటే భాగస్వాములు కారు, ఎంప్లాయీస్ అంటే వ్యవస్థలో షేర్ హోల్డర్స్ కారు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు మాత్రం ఉద్యోగస్తులకు భారీ ఆందోళన ఉంది. దీన్ని కట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిజంగా చాలా గత కొన్ని నెలలుగా ఉద్యోగుల్లో ఒక ఆందోళన ఉంది, ఒక భయం. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు, తర్వాత ఎవరిని సస్పెండ్ చేస్తారో తెలియదు. ఎస్సీలు సిఈలు అని చెప్పేసి కూడా చూడకుండా సీనియర్ ఆఫీసర్స్ ఏమైనా సజెషన్ ఇచ్చినా కన్సిడర్ చేయకుండా ఒక ముండిగా పోతున్న మేనేజ్మెంట్ని కొత్తగా చూస్తున్నాం. అది మంచి పరిణామం కాదని చెప్పేసి వారికి ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం చేయడం కూడా సమస్యను జటిలం చేయడం అనేది ఇబ్బందిగా తయారైంది. ప్రతి ఎంప్లాయీకి, విద్యుత్ ఎంప్లాయీకి జీపీఎఫ్ కావాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది వీళ్ళ తండ్లాట. అసలు మన తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాండే సమైక్య పాలకులు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి ఏమన్నాడోలా, రాష్ట్రం ఇస్తే తెలంగాణ చీకటైతుంది, కరెంటు గోసైతుంది, చీకట్లేనే ఉండవలసి వస్తుందని ఇష్టం వచ్చినట్టు అన్నారా? కానీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక ఎట్లా మారిపోయిందో మనం అందరం చూసినాం. చీకట్లా ఉంటదని శాపాలు పెట్టిన వాళ్ళకే మన తెలంగాణ వెలుగులు చూసినాక కండ్లు బయలు గమ్మినాయి. కరెంటు తక్లీఫ్లు లేకుండా చేసిండు కేసీఆర్ సారు. మన తెలంగాణకు కరెంటు కోసం ఉండనే ఉండద్దని కరెంటు పనిచేసేటోళ్లను కాడ్పులో పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడేమైంది, మనమే కళ్ళారా చూస్తానం. అసలు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక కరెంట్ ఆఫీసులలో పనిచేసేటోళ్లను దేకేటోడే లేడు. వాళ్ళను అసలు ఉద్యోగులు లెక్క కూడా చూస్తలేరట. ఈ 2 ఏళ్ల సంధి ఎన్నో మాటల వాళ్ళకు సర్కార్కు బాధ చెప్పుకున్నారు. కానీ వీళ్ళను పట్టించుకున్నదే లేదు. ఇక ఇది సాలదని పుండు మీద కారం జరిగినట్టు ఈ కరెంటోల మీద దిక్మాల కండిషన్లు అవి పెట్టింది సర్కారు. బదిలీల పేరుతోని కుట్రేషం ఎత్తాందట. అసలు ఒకటే జగల 3 ఏళ్ల దాకా చేసుకోవచ్చన్న కండిషన్ను 2 ఏళ్లకు తగ్గించింది ఈ రేవంత్ సర్కారు. అడ్డదిడ్డంగా బదిలీలు ఇవి చేసి చెప్పిన కాడికి పోవాల్సిందే అని బెదిరింపులకు దిగుతురట. కమ్సే కమ్ యూనియన్లతోని కూడా మాట ముచ్చట చెప్పుడే లేదట. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడినోళ్లను ఉర్రంగా బదిలీలు చేస్తాండటనోలా ఆఖరికి యూనియన్ ప్రెసిడెంట్లను, సెక్రటరీలను కూడా అన్యాయంగా వేరే జాగలకు మమ్ముతురట. అంటే ఈ ప్రజాపాలనలా ఎవ్వరు మాట్లాడొద్దనే కదా, చేస్తున్న ఘనకార్యం చాలతలేదని ఇంకా ఈ కరెంటు కంపెనీలు మళ్ళా ఆంధ్రాకు అప్పచెప్పే ఉపాయం చేస్తానని అంటారు. పెద్ద పెద్ద డైరెక్ట్ పదవులల్లా ఆంధ్రోలకి ఇస్తాండటనోలా ఏంది అసలు మన తెలంగాణ కరెంటును మళ్ళా ఆంధ్ర సర్కారు చేతిలో పెడతారని చాలా మందికి అనుమానం కొడుతుంది. ఇప్పటికే మన నీళ్ల మీద ఆంధ్ర సర్కారు రుబాబును చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు కరెంటు కూడా వాళ్ళ చేతిలో పెట్టే ప్రజేషుడేంది. ఉద్యోగుల ఐక్యత మాకు ఈ జాక్ నుంచి మేము ఇక్కడ ఎందుకైతే వస్తున్నామో ఈ మేనేజ్మెంట్ మొండి వైఖరితో ఉన్నది. ఎందుకంటే అర్ధాంతరంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ చేయడం మెయిన్ ఉద్యోగం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏపీఎస్జీపీ రూల్ ఉన్నప్పటి నుంచి కూడా మే జూన్లోనే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. అదొకటి. ఇంకొకటి 3 yearsకు మా ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అది కూడా కాకుండా ఇప్పుడు 2 yearsకే చేస్తున్నారు. 2 years చేయడం వల్ల ఇంజనీర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వర్క్ ఆర్డర్స్ అనేది క్లోజ్ కావు. వాళ్ళు వర్క్ ఆర్డర్ క్లోజ్ కాకపోతే జీతం ఆపేస్తారు. జీతం ఆపితే ఇంట్లో ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఏపీఎస్సీబీ రూల్ ఉందో దాని ప్రకారమే కన్సిడర్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది.
వాళ్ళు మేనేజ్మెంట్ మొండి పోయారు కాబట్టి లేదు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నట్టు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరిలో చేయడం ఇది కరెక్ట్ కాదు సార్. పిల్లలను ఏదైనా స్కూల్లో వేస్తుంటే జూన్ జూలైలో వేస్తాం కాబట్టి అదే టైంలో వేస్తే పిల్లల్ని ఎక్కడ వేసి అక్కడ కూడా ఇల్లు రెంట్కి తీసుకోవడం కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగానే కన్సిడర్ చేయమని చెప్తున్నాం. ఇంకోటి మా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సార్. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ ఉద్యోగి నిరవధికంగా రాత్రనగా పగలనగా వర్షం అనకుండా మేము కరెంట్ రిస్టోర్ చేస్తాం. అటువంటి వాళ్లకు మాకు రేపు రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్స్ ఉండట్లేదు. కాదు అసలు ఇది ప్రజాపాలనేనా లేకుంటే ప్రజలను గోసపుచ్చుకునే పాలన? దినం ఏదో ఒక జాగల జనాలు రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు, నిరసనలు అయితేనే ఉన్నాయి. తెలంగాణనే రోడ్డు మీద ఉన్నది. 2 ఏళ్లనే సర్కార్ మీద జనాలు గింతగానం మరలబడుతుంటే రేవంత్ సార్ కు షీమ కుట్టినట్టు కూడా ఎందుకుంటలేదు? ఈ గోసని ఎందుకు పట్టించుకుంటలేడని జనం శాపాలు పెడుతురు. ఓ 5-6 ఏళ్ల కిందట అంటే మనకు తెలియని జాగాకు పోతున్నామంటే నడమ వాళ్ళను వీళ్ళను అడ్రస్ అడుక్కుంటా పోయేది. కానీ ఇప్పుడు తెలిసిన జాగాకు పోతున్నా కూడా ఫోన్ తీయ, గూగుల్ మ్యాప్ తెరవ, దాన్ని చూసుకుంటూనే పోతుర్రు. అసలు నన్ను అడిగితే ముంగట తొవ్వచూసుడు బంధు పెట్టి ఫోన్లో మ్యాప్ చూసుకుంటూనే పోతుర్రు కదా. గిట్లనే కొందరు గూగుల్ మ్యాప్ను నమ్ముకొని ప్రయాణం కట్టిర్రు. మరి ఇక మ్యాపు వాళ్ళను ఏడదించిందో ఎరికేనా? పారి మనం కూడా గడికే పోదాం కానీ. ఈగో కీ గుడి మెట్ల కాడ దించింది కారును. అగు చూడురి, గూగుల్ మ్యాప్ ను చూసుకుంటా కారు తోలితే డైరెక్ట్ గుళ్ళనే ఉన్న మెట్ల కాడికే పట్టుకపోయిందోల్లా. అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోనొల్ల ఒక కుటుంబం కార్ల ప్రయాణం చేస్తుంది. ఇక కారు డ్రైవర్ ఏమో టెక్నాలజీని వాడిండు. గూగుల్ మ్యాప్ తెరిచిండు, ముంగట పెట్టుకున్నాడు. ఇక గూగుల్ మ్యాప్ లా గీత ఎటు చూయిస్తే గట్టే దంచుకోబోతుండు. తొవ్వ చూసుడే లేదు, ఏం లేదు. ఇక అది మలుగుమంటే మలుగుడు, చక్కగా పోమంటే చక్కగా పోవుడు. గట్టనే స్టీరింగ్ తిప్పుకుంటా ఉన్నాడట. ఆఖరికత్తే గా కారు జైపూర్లున్న బిల్డర్ టెంపుల్ మెట్ల మీదకి పట్టుకుపోయిందోల్లా. అసలు మెట్లెక్కుతున్న సంగతి కూడా ఆ డ్రైవర్ కు తెలివనేది తెలుస్తలేదు. అంటే గంత సోయి లేకుండా మ్యాప్ను చూసుకుంటూనే నడుపుతుండన్నట్టు. ఇక మెట్ల మీదకి సగం దూరం పోగానే అప్పుడు సినిమా సంజయింది. ఇక అటెన్క పోలీసు వాళ్ళు వీళ్ళొచ్చి కారును నెమ్మదిగా ఆడికెళ్ళి దించిర్రు. ఇదనే కాదు, గూగుల్ మ్యాప్ తోని గిట్లనే చాలా మందికి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. అది అడ్రస్ బరాబరే చూపిస్తుంది కానీ చాలా సార్లు కొండలు గుట్టల మీదకి తోలుకోబోతుందల్లా తొవ్వలేని జాగలు కూడా తీసుకుపోతుంది. మొన్నటికి మొన్న గిట్లనే ఒక ఊళ్ళే 2 బండి మీద గూగుల్ మ్యాప్ చూసుకుంటూ పోయి బాయిలో పడ్డరు. అంతకు ముందేమో ఒక కుటుంబాన్ని చెరువులోకి పట్టుకుపోయింది. అందుకే ఏమంటున్నా అంటే టెక్నాలజీ వచ్చింది కదా, చేతిలో ఫోన్ ఉన్నది కదా అని, గూగుల్ చెప్తుంది కదా అని అంతా దాని మీదనే ఆధారపడొద్దల్లా. భరోసా పెట్టుకోవద్దు. మన బుర్ర కూడా వాడాలి, జనాలను కూడా నమ్మాలి, వాళ్ళని కూడా అడగాలి, అంతే కదా. ఈ దొంగలకాయ గివేట వాళ్ళు ఎన్నడు మారుతారో ఏం పాడో. ఈ దొంగ బుద్ధి ఎందుకోల్లా? గిట్లా దొంగతనం చేసిన సొమ్ము తింటే ఏం బరకతుంటుంది? తిన్న తిండి ఏం పైకి పడుతుంది? అయినా కానీ కొందరికి మంది సొమ్ము తినంది పానం నిమ్మలమే ఉండదోల్లా. దొంగతనాలు చేయండి వాళ్ళకు పొద్దెల్లనే వెళ్ళది. అగో గసంటు దొంగలనే చూడుర్రి మీరు. మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడనోళ్ళ ఇడ బిర్యానీ బండు ఉన్నది కదా, రోడ్డు కీతలనేమో బండు పెట్టింది. రాత్రి 11 దాటింది. అప్పుడే ఇగో ఒకడు అత్తాండు చూడు, దస్తి కట్టుకొని చలి పెడుతుంది అయ్యింది. వచ్చి ఏం చేస్తాడో మీరు చూడాలి, నేను చెప్పా.
మంచిగా బండి కడికి వచ్చిండు, అటు ఇటు చూసిండు, దాన్ని వేసుకుని పోయిండు. అసలు దొంగతనాలు చేసుడు గింత ఈజీనా అనిపిస్తుంది కదా. ఇక ఇది చూసి ఈ నౌకర్లు గీకర్లు ఎందుకు సపోర్ట్ చేయక ఒక గంట సేపు దొంగతనానికి పోతే బొచ్చడు పైకం వత్తది కదా అని అనుకుంటారు కావచ్చు ఈ దొంగలు పాడుగాను. ఏం మనుషుల పాపం ఆ బండైని ఎంత కష్టపడి బండి కొన్నాడు, బండి పోయిందన్న బాధలా నిద్ర పడుతుంది ఆయనకు. గాయంత ఆలోచించారా ఈ దొంగలు? ఆ దొంగని కథ గట్లున్నదా? ఇగో ఈ ఇంట్లో చూడుర్రి, ఒకడు చేతిలో బకెట్ పట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతుండు కదా, వీడు ఇంటి పని మనిషి అట. ఈయన ఇంటామె కూడా ఈయన్నే పని చేస్తుంది. 20 రోజుల కిందట పనికి కుదిరిర్రు. 21వ రోజు ఇంటిని పోతం చేసి మాయమైపోయారు. 11 కిలోల బంగారం 5 కిలోల వెండి ఎత్తుకపోయారట. ఇంకేమున్నది, ఒక్క దొంగతనంతోని వీళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. గిట్లనే అనుకోవచ్చు ఈ దొంగలు పాడుగాను. వీళ్లకు ఎన్నడు బుద్ధొత్తదో ఏం పాడో అన్నట్టు ఈ ఇంటి దొంగలు మన కాడోళ్ళు కాదు, బెంగళూరోళ్ళట, బెంగళూరోళ్ళు. ఓరి దేవుడో, ఏంది అసలు బంగారం కొనాలనా అద్దా? నేనే గింత అధ్వానమైందోల్లా, గింతగానం పిరమైతుందేంది? ఒక్కటే రోజు 8,000 పెరిగిందట. ఇక చెప్పు కదా, అంటే రేపు బంగారం కొందంతి అని వాయిదా చేసుకున్న వాళ్ళకు పానం అంత ఎట్లెట్లా అనిపించిందో. అసలు ఈ బంగారం రేటు ఇప్పుడు ఎంత ఉన్నది, గట్లెందుకు వెరుక్కుంటా పోతుంది, ఏంది కథ అరుచుకుందాం పారి. 1,70,447 రూపాయలు. ఏందంటారా, ఇప్పుడు మన కాడ తులం బంగారం రేటు 1,70,000 అంటే అసలు ఏందన్నట్టు. 70,000 ఉన్నప్పుడు వామ్మో వాయో ఓరు దేవుడు అనుకుంటూ ఉండేది. ఇప్పుడు 1,70,000 దాటనే దాటిపోయింది కదా. మంగళవారం నాడు 1,62,380 రూపాయలు ఉండేనోళ్ళ భూజారం రాగానే రైతుమని ఉరికింది. అంటే ఒక్క రోజుకే 8,000 పెరిగింది. మరి వెండేమన్నా తక్కువనా? అదైతే కిలో 3,75,000 అట. అసలు ఈ ధరలింటుంటే పెండ్లిలు చేసుకునేటోళ్లకు పానమంతా ఎట్లా కొట్టుకుంటుందో కాదా మరి. పెండ్లంటేనే బంగారం వెండాయే. రేపు కొందాం మాపు కొందామని వాయిదా వేసుకున్నప్పుడల్లా వేలకు వేలు వెరుక్కుంటూనే పోతాంది. మరి ఎందుకు గిట్లా ఏకదం వేలకు వేలు పెరుగుతున్నాయి ఈ బంగారం రేట్లు అంటే ఏం చెప్తాం. అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ల కథ అంతా ఎటమటం ఉన్నదటనుల్లా. ఇక ట్రంప్ సారు తాపకోపారి ఏదో ఒక దేశం మీద గులుగుడో డాగులు పెట్టుడో చేస్తాడు కదా. అగో ట్రంప్ సారు నోరు తెరిచినప్పుడు అల్లా ఈడ బంగారం రేట్లు పెరుగుతున్నాయి. మరి ఇట్లా ఇంకెన్నొద్దులు ఉంటదో, అసలు తగ్గేది ఉన్నదా లేకుంటే గిట్లనే దినదినం పెరుగుకుంటూనే పోతుందా సమజైతలేదు. ఎందుకన్నా మంచిది ఈ బంగారం ఎంత జల్దిన కొని పెట్టుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. అయినా కొప్పున్నమ్మ ఎటు దిక్కు తిప్పినా మంచిగానే ఉంటదన్నట్టు పైసలు గల్లోలు ఎంత రేటున్నా కొంటనే ఉంటారు. టన్లటంతా మన బక్క ప్యాదోళ్ళకేనాయే కదా. ఇవి ఆల్జీ దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.